దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఈఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. బాగున్నారా? మంచిది. మీకోసం మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మా కోసము పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ బంధువులకు స్నేహితులకు పరిచయం చేయమని ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు విశ్వాసం అనే అంశంలో మరొక వాక్యాన్ని చదువుకుందాం. జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో మనకు మాట రాయబడి ఉంది. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయమైనదియగు పట్టణముకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, దేవుని యందు విశ్వాసముంచదు, దానిని దేవుని ఎదుటకు రాదు. ఏమంటున్నాడు? ఇది ఎవరు అంటే ముష్కరులైన వారు, భ్రష్టమైన వారు అంటే మూర్ఖత్వం కలిగిన వారు, భ్రష్టమైన వారు, అన్యాయము చేయువారు, మంచి పనులు చేసేవారు కాదు. దేవుడు అందరిని పిలుస్తున్నాడు. దేవుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. మరి దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడి రావాలి కదండి. ఇక్కడ జపన్యా భక్తుడు మరి ఈ ఇశ్రాయేలు ప్రజల్లో మరి కొంతమంది ఎలాగ ఉన్నారు అంటే ముష్కరమైన వారుగా ఉన్నారు, అంటే మూర్ఖత్వంగా జీవించేవారుగా ఉన్నారు. రెండవది భ్రష్టమైన వారుగా ఉన్నారు. మూడవది అన్యాయం చేయవారుగా ఉన్నాడు. నాలుగవది ఏం చేస్తున్నారు? దేవుని మాట ఆలకించిన వారిగా ఉన్నారు, లోబడిన వారిగా ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిగా ఉన్నారు. ఇలాంటి వారికి శ్రమ వస్తుంది. శ్రమ ఊరికి ఎందుకు వస్తుందండి? ఈరోజున నాకు శ్రమ వచ్చింది అని మనం చెప్పుకోవడానికి కారణం ఏంటి? శ్రమ దేనికి కారణం అంటే దేవునికి లోబడకపోవటం వల్లనే శ్రమ, దేవునికి విధేయత చూపకపోవటం వల్లనే శ్రమ. ఈ రోజున చాలామంది అండి మాకు శ్రమలు ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి, మా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. నిజమే. ఎందుకు ఉంటున్నాయి ఇబ్బందులు? ఎప్పుడైనా నువ్వు దేవుని మాట శ్రద్ధగా విన్నావా? ఎప్పుడైనా దేవుని వాక్యానికి శ్రద్ధగా మనస్సు ఇచ్చావా? ఎప్పుడైనా దేవుని వాక్యము యందు మనస్సు పూర్తిగా హృదయమును అనుగ్రహించి విశ్వాసముతో ఆలకించావా? ఒకసారి గమనించండి. ఇక్కడ మరి ఈ జపన్యా భక్తుడు చెప్తున్నాడు కదా, యెహోవా యందు విశ్వాసముంచరు, వారు దేవుని యొద్దకు కూడా రారు. విశ్వాసం ఉంచరు అంట, దేవుని యొద్దకు రారు. మొన్న ఒక మధ్య ఒక ఆయనకి చెప్పాను నేను, బాబాయ్ వాక్యం వినండి, దేవుని యొద్దకు రండి, దేవుని సన్నిధిలో నడుచుకోండి, పెద్దవారివి నాకంటే వయసులో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్తుంటే, మాకు అన్నీ తెలుసులే అబ్బాయ్, మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. అంటే అన్నీ తెలుసు అంట. ఏమి తెలుసు వాళ్ళకి? దేవుని మాట వినమంటాం బాధకరం, దేవుని వాక్యాన్ని విని దేవుని యందు విశ్వాసం ఉంచమంటాం బాధకరం, మాకు అన్నీ తెలుసులే అబ్బాయ్ అంటున్నారు. ఈ రోజున మరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు చేసే పనులేం మంచి, వాళ్ళు తాగొచ్చు, తిరగొచ్చు, ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, జీవితాన్ని పాడు చేసుకోవచ్చు, నష్టాలను చవి చూడవచ్చు, నష్టపోయి జీవితంలో బాధపడవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. మంచి చెప్తే వాళ్ళకి తెలుసు అంట. ఈ రోజున చాలామంది ఇలాంటి వారు ఉన్నారండి. అందుకని ప్రభు పేరిట చెప్తున్నాను ఒక దైవ సేవకుడిగా, ఈ రోజున మరి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మూర్ఖపు మాటలు నువ్వు కలిగి బ్రతుకుతున్నావా? ఇంకా భ్రష్టత్వంలో నువ్వు జీవిస్తున్నావా? ఇంకా అన్యాయం చేస్తూ నువ్వు బ్రతుకుతున్నావా? లేకపోతే ఇంకా దేవుని దగ్గరికి రాకుండానే, దేవుని యందు విశ్వాసం ఉంచకుండానే నువ్వు జీవిస్తుంటే ఈరోజు ఈ వాక్యం నీకే.
ఈ వాక్యం నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించు. ఈ రోజైనా నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి బ్రతకటానికి తీర్మానం చేసుకో. ఈ రోజైనా దేవుని దగ్గరికి రావటానికి విశ్వాసంతో నువ్వు దేవుని మాటకు లోబడటానికైనా తీర్మానం చేసుకో. ఇలా నువ్వు జీవించావు అనుకోండి, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నీలో ఉన్న అసమాధానం కొట్టివేయబడుతుంది. నువ్వు దేవునికి లోబడిన బిడ్డవైతే సంపూర్ణంగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఆమేన్. వందనాలు.